హలో అందరికి నమస్తే, స్వాగతం లోకి గాడి వ్లాగ్స్. పేరు చాలా కొంచెం మా వాళ్ళకి ఎవరికి నచ్చల, పేరు మార్చా. ఈ రోజు వీడియో ఏంటంటే అనంతపూర్ టు తిరుపతి. ఇది టూరో ట్రిప్ తెలియదు కానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నారు చూడు, అంతా రెడీ ఉన్నారు. ఓకే, ఇదే వ్లాగ్ అనంతపూర్ టు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. అందరూ బ్యాగులు ప్యాక్ చేసుకొని అందరు రెడీ ఉన్నారు. రైల్వే స్టేషన్ లో బస్ కోసం మామూలుగా లేదు, తిరుపతి కూడా అంటే అంత ఈజీ కాదు. అనంతపూర్ లో క్రౌడ్ చూడు ఎట్లుందో, మొత్తం ఫుల్. ట్రైన్ వస్తుంది ఒక 5 నిమిషాల్లో. అందరు రెడీ ఉన్నారు బ్యాగ్స్ తీసుకొని. చాలా డేంజర్ గా ఉంటది, డేంజరస్. మొత్తం దండుపాలెం బ్యాచ్ లా ఉన్నాం. బీఆర్ వాళ్ళు అనుకుంటారు ఎవరో మన చూసి. అమ్మా మొత్తానికైతే ట్రైన్ ఎక్కినాము. మొత్తం భోగి రైలు. ఇటు పక్క టెక్నికల్ కోఆర్డినేటర్ ఇరుక్కున్నాడు సందులో. అటు చూస్తే అందగాడు శశికుమార్, శశిధర్ రెడ్డి, దొరబాబు, డైమండ్ బాబు. అటు చూస్తే గాంజా ప్రకాష్, ఇద్దరు భార్య భర్తలు. కింద వేణు గోపాల్, గోపాల్ భాయ్, గణేష్ పెద్ద మంచి, ఆ మంచి మా అందరికి లీడర్ అఖిల్ భాషా భాయ్. ఇట్లా ఇవ్వడానికి దొరికిన ప్లేస్ లో ఎక్కడ దొరికితే అక్కడ కూర్చొని సెటిల్ అయిపోయినారు. ఇరుక్కున్నోడు ఇరుక్కున్నాడు, దొరికినోడు కూర్చున్నాడు. జనరల్ అంటే ఇట్లే ఉంటది. ఇక मुझसे प्यार करती है या नहीं करती है? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైమ్ 3:28 అవుతుంది. మనం తిరుపతికి రీచ్ అయినాం. ఇంక ఇటు నుంచి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగితే మనకు విష్ణు నివాసం వస్తుంది. ఇంకా అక్కడికి పోయి ఒక చిన్న స్లీప్ వేసి డైరెక్ట్ కొండ ఎక్కాల్సిందే. ఇంకా వెళ్దాం పదండి. మొత్తానికైతే విష్ణు నివాసం చేరుకున్నాం. ఇదే విష్ణు నివాసం. గాంజా అఖిల్ మొత్తం ఇక్కడ అనుకున్నాం. ఎంత కలిసి అంత ఫ్రెష్ అప్ అయి వెళ్ళడమే. ఇంకా దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. బ్యాగ్స్ కౌంటర్ లో పెట్టేసి ఇంకా మెట్లెక్కనికి స్టార్ట్ అయిపోతున్నాం అందరం. గోవిందా గోవిందా. ఇక్కడ అందరూ టెంకాయలు కొడతారు. మనమే నాటాం. ఇక్కడ టెంకాయ కొట్టి ఫస్ట్ మెట్టు కదా, ఇక్కడ టెంకాయ కొట్టి మనం పైకి వెళ్ళిపోవాలి. రండి రా రండి. ఇదే మనకు రాజగోపురం. ఇంత పెద్దగా ఉంది కదా. ఆల్రెడీ తిరుపతికి వచ్చిన వాళ్ళకి తెలిసే ఉంటది. ఊరికే చెప్తా ఉన్నా, పోదా ఉన్నా కదా, ఏం మాట్లాడాలో తెలియక. రాజగోపురం నుంచి గాలిగోపురం వరకు వెళ్తే సగం మెట్లు అయిపోయినట్టే. చూడాలా మాల్ ఇంకా అంత తొందరగా వెళ్ళిపోతా ఉన్నారు. ఒక్కొక్కరు ఉజ్జలు పడిపోయినాయి, ఎక్కడో. ఇదైతే తలయారు గుండు. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అంటాడు. దీని మహిమ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం మోకాలు పెడితే మనకు మోకాలు నొప్పి ఉంటే తగ్గిపోతాయి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకు మోకాల షేప్ ఉంటుంది చూడు, ఇట్లా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయని ఇది ఒక నమ్మకం. ఫస్ట్ 200 మెట్లు ఫాస్ట్ గా ఎక్కినారు. 500 వచ్చినాయి. బండ్లన్నీ స్లో అయినాయి. ఇంకా 600 మెట్లు. ఏ ప్రకాష్ స్టైలిష్ స్టార్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. 1 hour later. 1000 కంప్లీట్. బండ్లు బాగానే పోతున్నాయి అయినా కూడా. ఇది ఫుడ్ స్టాల్స్. 1800 మెట్ల కాడ వ్యూ సూపర్ ఉంటుంది. మొత్తానికి వచ్చేసినాం గాలి గోపురానికి. ఆల్రెడీ హాఫ్ అయిపోయినట్టే. ఇంకా కేవలం హాఫ్ ఉంది. అది చాలా ఈజీగా ఎక్కచ్చు. ఇక్కడ నుంచి మెట్లు, ఆ తర్వాత ఇట్లా నడవడానికి నీట్గా, ఆ తర్వాత మెట్లు, అట్లా మనకు రెస్ట్ దొరుకుతుంది. ఇక్కడ వరకు ఇట్లా మొత్తం స్టెప్సే. ఆహా, మొత్తానికైతే 2300 మెట్లు ఎక్కినాము. ఇక్కడ ఒక మంచి చెట్టు ఉంది కూర్చోడానికి, చింత చెట్టు. ఈ చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నాము.
ఏందిరా ఈ సరుకు? జింజాము, కుర్కురేలు, లేసులు ఏం తిన్నీకా అమ్మనీకేరా గంజా? తిన్నీకి తెచ్చినావా అమ్మనీకి తెచ్చినావారా నాయన? ఎట్లా కాలేజీలో ప్లేస్మెంట్ రావు, ఇక్కడ కూర్చుంటే వ్యాపారం బ్రహ్మాండం జరుగుతుంది. వీడు ఒక్కటే నలిచిందే పక్కసాడు, సల్లుకోకున్నాడు, దొరికినట్టు. ఆ బొజ్జే చూడు, నాకంటే డబ్బులు వచ్చింది అయినా చల్లుకుంటలేడు. ఓ అమ్మా తిండి ఏంది ఇది? ఇవన్నీ తిని పైకి ఎక్కి ఎప్పుడు ఎక్కేది ఇవన్నీ తింటే? తీసుకొని నాకు సంబంధం లేదు, నేను నలుస్తాను మా సిఆర్. రాళ్ళు అట్లా పడితే నీ లవ్ సక్సెస్ అవుతుంది. కానీ అబ్బా స్టైలిష్ స్టార్ ప్రకాష్ చెప్పండి. ఏం ఆ షార్ట్ ఏంది ప్యాంట్ వేసుకుంటా ఏమనుకుంటున్నాను ఇది? సర్లే కాదు గాజులు నీ కానీ పిల్లగా ఆడుదో నీకు లైన్ వేసి ఆడు. మా వాడిని నేను రెడ్డి వేసి ఆడనుకుంటున్నాడు. చెప్పినా కదా గాలిగోపురం దాటంగానే మనకు ఇట్లా నడవడానికి స్లోప్ ఉంటది, మెట్లు ఏమి ఉండవు. ఒక మెట్టు ఉంటది, ఇట్లా ఇదంతా నడుచుకుంటూ పోవచ్చు, ఫ్రీగా సింపుల్ గా వెళ్ళచ్చు. హనుమాన్ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక చిన్న మినీ మ్యూజియం అయితే ఉంటది. ఇందులో మనకు తిరుపతి అడవులలో, శేషాచలం అడవులలో, అక్కడ శేషాచలం అని ఉంది కదా, అలా శేషాచలం అడవి అంటే శ్రీశైలం అక్కడ అడవులు ఉంటాయి కదా, అక్కడ తీసిన ఫోటోగ్రఫీ మొత్తం ఇక్కడ మినీ మ్యూజియం లో మనకైతే ప్రజెంట్ చేసేసినారు. మొత్తం ఫోటోగ్రఫీ గురించే, అంటే అంటే కొత్త కొత్త బర్డ్స్ ని అట్లా వింత జంతువులు అట్లా కనపడతాయి కదా, వాటన్నిటిని ఫోటో తీసి ఇక్కడ మనకు ఆల్బమ్ రూపంలో షేర్ పెట్టినారు. చాలా పెద్దగా ఉంది కదా ఇది. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా చాలా పెద్దగా ఉంది ఇది. మనం కొమ్ములు చిన్న చూసినా కానీ ఇంత పెద్ద చూడాలి, చాలా పెద్ద. అఖిల్ జింక రే, అఖిల్ గారు జింక తినిపించడానికి వదల నాగంపాము. లోపలికి వెళ్ళిపోతా. ఎంత పెద్ద ఉందిరా బాబు, రియల్ రా. అన్ని వచ్చినాయి. ఇంకా ఒక సింహం పులి రాకంటే చాలు. కాదు ఏంది మళ్ళీ ఏవో కాదు, సింహం పులి రాలేదంటే నేను లేనా నీ పక్కన రాడు. చూడు ఒకసారి బాగుంది చూడు, నిజంగా పులి అనుకుంటున్నావా? అప్పుడు మనం ఇట్లా రోడ్డు మీద నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం కొత్తగా ఈ మార్గం అయితే తయారు చేసినారు. దీంతో మనం ఇప్పుడు సేఫ్గా వెళ్ళొచ్చు. అంటే అవి పులులు వస్తాయని భయం ఉండే అప్పుడు రోడ్డు పైన. నేను ఒక్కసారి పోయినసారి 9:30 11 అయిందా, అప్పుడు పులులు వస్తాయేమో అప్పుడు ఫుల్ పులులు వస్తాయండ, అప్పుడు భయం అవుతాండ. ఇప్పుడు మనకి ఇట్లాంటివి ఉంటే మనకి ఏం భయం ఉండదు, ఇప్పుడు సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా కొంచెమే కట్టినారు, ఇంకా ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మనకు సేఫ్గా వెళ్ళొచ్చు. మొత్తానికి అంతా దాటుకొని మోకాళ్ళ పర్వతం కాటికి వచ్చేసినాం. ఇదే మోకాళ్ళ పర్వతం. ఇక్కడ మొత్తం అందరూ అట్లీస్ట్ అయితే 5 లేకపోతే 11 అట్లా అందరూ మోకాళ్ళతో ఎక్కుతారు. ఇక మన వాళ్ళు ఆల్రెడీ ఎక్కేస్తున్నారు చూడండి. శ్రీరామ్ గాంజా ఇంకా మొత్తం ఇట్లా మోకాళ్ళతో ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్ని మొగాలతో ఎక్కి వెళ్ళిపోతే చాలు. మొగాల పర్వతం ఎక్కుతున్నారు కదా వాళ్ళు, చాలా గ్రేట్ అసలు. 40 మెట్లు ఎక్కాలంటే మొగాళ్ళు అట్టే గుంజేస్తాయి. ఇంకొందరు అయితే మొత్తం మొగాలతోనే ఎక్కుతుంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వాళ్ళే నిజమైన దేవుళ్ళు నన్ను అడిగితే. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో, అంత పెయిన్ భరించి ఎక్కాలంటే
ఎన్ని కష్టాలుంటే ఎక్కుతారు అట్లా. చాలా గ్రేట్ రా బాబు. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా ఓన్లీ 450 పైన ఉన్నాయి. ఆల్రెడీ 310 అయితే మనం ఎక్కేసినాం. ఇంకా 450 ఎక్కితే మనం ఇంకా రీచ్ టు తిరుమల. Few moments later. మొత్తానికి ఎక్కేసినాం. మనకి ఇది దీపం, లాస్ట్ మెట్ దీపంగా. మనం కింద వేసినాం కదా లగేజ్, ఇక్కడ పైకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చి మనం దాన్ని రికవర్ చేసుకోవాలి. మన లగేజ్ మనం పైకి వచ్చేసరికి మన లగేజ్ అయితే ఇటు వచ్చేస్తుంది. మొత్తానికైతే లగేజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. లగేజ్ మొత్తం తీసుకొని ఇదిగో ఇదే మనకు ఫ్రీగా సత్రాలు అనమాట. లాకర్లు ఇస్తారు లగేజ్ పెట్టుకోవడానికి. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళచ్చు. భలే ఉన్నాయి కదా, భలే కట్టించినారు. ఎంత లగ్జరీగా ఉంది కదా. ఫ్రీ అయినా కూడా కాంప్రమైజ్ కాలే తిరుపతిలో. ఈ మాత్రం జనాలు వస్తా అంటే ఈ మాత్రం చేయాలి. సరే లోపలికి వెళ్ళి వీడియో ఆన్ చేస్తా. లోపలైతే ఇలా ఉంది. మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం. ఎంత నీట్గా ఉన్నాయి కదా మొత్తం. ఇదంతా మనకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఒక్క సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయరు. అయినా కూడా నీట్నెస్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలే. మనమైతే 5th హాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ ఉన్నారు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కదా. ఎక్కడ డస్ట్ లేకోకుండా, చెత్త చెదారాన్ని లేకోకుండా భలే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్కడ కనబడుతుంది కదా 5 అని. అక్కడ మనం 5 హాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ అఖిల్ దొరబాబు అయితే వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందో. మొత్తానికైతే లోపల ఇలా ఉంది. అవే లాకర్స్ అనమాట. ఆల్రెడీ మా వాళ్ళు వచ్చి ఉన్నారు రెడీగా. మనకైతే అక్కడ లాకర్ ఇచ్చారు. గణేష్ లాక్ ఓపెన్ చేస్తా ఉన్నాడు. 780, 779 రెండు మనవే. ఇంకా అలా లాక్ తీసేస్తే అలా చిన్నగా అంటే ఒక 3 మెంబర్స్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఇస్తారు. ఇలా ఆధార్ కార్డు మీద మనకు లాకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సెక్యూరిటీ పర్పస్కి. ఇవే లాక్స్. ఇంకా ఒక 3 బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, పక్కన పడుకోవచ్చు. చాప బెడ్షీట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎలా ఉంది మన హెయిర్? ఆల్మోస్ట్ 6 months, 5 months అన్న అయితే అట్లీస్ట్ 5 to 6 months పెంచిన హెయిర్. కూలీ రీల్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అంతేలే. మొత్తానికైతే గుండు కొట్టిపోతున్నాం. అందుకే హెయిర్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన. మా ఫ్రెండు గుండి వేయకుండా 3 కత్తెరలు ఇస్తా అన్నాడు. మనమైతే మొత్తం గుండె. ఇంకా ఫేస్ ఎలా ఉంటుందో ఏమో. సర్లే, ఎలా ఉన్నా వెంకటేశ్వర స్వామి కోసం మనం చేయాలి. ఆయన మీద ప్రేమ కంటే ఈ ఎంటికలేమో నాకు ముఖ్యం కాదు కదా. నాకు తెలిసి ఎంటికలు ఇచ్చేది అందుకేనేమో. మనకి ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో దాన్ని ఆయనకి ఇచ్చేస్తే ఆయన మీద ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది మనకు. గుండు కొట్టించేసి అందరం నామాలు పెట్టి స్టార్ట్ అయినాం. ఫస్ట్ అయితే ఫుల్ ఆకలి అవుతుంది, తినాలి. తినేసి మంచిగా దర్శనానికి స్టార్ట్ అవ్వడమే. పొద్దున్న తినేది అంతే, టిఫిన్ తిన్నాం, మధ్య మధ్యలో స్నాక్స్ తిన్నాం అంతే. ఇంకా ఇప్పుడు పోయి లంచ్ చేసుకొని టైము 5 అవుతుంది. 5కి లంచ్ చేస్తాం. ఇంకా తప్పలే, అందరం రెడీ అయ్యేసరికి టైం అయింది, చాలా టైం అయింది. ఇంకా అందరూ నామాలే. గోవిందా గోవిందా. వెంగమాంబ అన్నప్రసాదం అంటే ఇదే కాంప్లెక్స్. ఇందులోనే మనకు అన్నప్రసాదం చేసేది ఇక్కడే. గుంపులో ఈజీ కనిపెట్టచ్చు. ఇప్పుడు నువ్వు తప్పిపోయినావు అనుకో, గంధం అంట, గంధం తప్పిపోయినావు అనుకో. వావ్, వాట్ ఏ వ్యూ. బాగుంది కదా. వచ్చిన ప్రతిసారి ఇట్లనే అనుకోవాలి. ఎంత బాగుందిరా, ఎంత బాగుందిరా.
అన్నప్రసాదం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ అరిటాకులు అయితే మనకు తయారు చేస్తూ ఉన్నారు. ఇటుపక్క అయితే మనకి ఇట్లాంటి బండి అయితే వస్తుంది. ఇక్కడ మనం బంతిలో కూర్చుంటే, కానీ మనం ఇట్లా ఇటుపక్క కూర్చుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫిల్ అయిపోయింది, మొత్తం ఫిల్ అయిపోయింది. సో వీ నీడ్ టు సిట్ హియర్, దట్స్ వై వీ నీడ్ టు గో ఇన్ లైన్. అందుకే మనం లైన్లో వెళ్ళాలి. నరసింహస్వామి దర్శనం అయిపోయింది. ఇంక ఇప్పుడు సర్వదర్శనం లైన్లోకి అయితే వచ్చేసాం. ఇంకెంతైతే అదో ఏ టైం అయితే అదో. ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి మనకు 8:30 అవుతుంది. 8:30కి లోపలికి ఎంట్రీ అయినాం కరెక్ట్గా. బయటకు వచ్చేసరికి మళ్ళీ 8:30 అవుతుందేమో. 10 hours 12 hours కాదు, తర్వాత ఇంకా ఎక్కువనే ఉంటుంది. చూడాలి. దర్శనం అయితే అయిపోయింది. 13 hours పడింది. 8:20కి లోపలికి పోతే 9:40కి బయటకు వచ్చేసాం. 40 minutes. ఎన్ని మినిట్స్ రా? ఎన్ని అవర్స్? 13 hours ఎగ్జాక్ట్గా. 9:20కి బయటకు వచ్చినాం. 9:20కి దర్శనం అయిపోయింది కరెక్ట్. 9:20కి అయిపోయింది. 10:30కి బయటకు వచ్చినాం. అది అట్లా అయిపోయింది. అన్ని అవర్స్ పట్టింది. ఓకే, బాగానే ఉంది. అందరితో ఎంజాయ్ చేసి అందరిని ఆట పట్టించుకుంటా చాలా హ్యాపీగానే అయిపోయింది. ఏం బోర్ కొట్టలే. ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడు మనం లడ్డు లడ్డు కదా, ఈ పెద్ద మనిషి గరికపాటి వాళ్ళ మనవాడు యూపీఐ పనిచేస్తుంది అన్నాడు. ఇక్కడ క్యాష్ అవసరం లేదన్నాడు. ఇప్పుడు వీడికి వస్తే క్యాష్ ఓన్లీ అంట. ఈ మిషన్తో మనకు నెంబర్ ఇచ్చినాం అనుకో, ఆధార్ కార్డు మీద 2 లడ్డులు వస్తాయంట. అంతే, అదొకటే మనకు ఆన్లైన్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆధార్ కార్డు నెంబర్ కొట్టి లడ్డు తీసుకున్నాం. మొత్తానికి దర్శనం అయిపోయింది, లడ్లు తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ షాపింగ్. ఇంకైతే చూస్తా ఉన్నారు. ఏం కొంటారు చూద్దాం. క్యాప్ కొనాలి, మఫ్లర్, ఒక మంచి స్టైలిష్ మఫ్లర్ కొంట. ఈ గుండు చూసి ఎవరు నవ్వకూడదు. మీకు కూడా నవ్వొస్తుంటే ఆపుకోండి. ఏంటో నాయన ఇట్లా ఉన్నా, వెరైటీగా ఉన్నా కదా గుండు పట్టించిందే. చెప్పండి ఫ్రెండ్స్, ఎట్లా నాకు కామెంట్లో చెప్పండి. వీళ్ళైతే ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బెల్ ఐకాన్ కూడా. ఎంత ఇరే ఏం తీసుకుంటారా మీరంతా? ఎవరికి తీసుకుంటారా వచ్చేసి? చెప్పు పర్లేలే, ఎవరు చూడరులే వీడియో. కాదు, వీళ్ళు కమ్మాలతో సారు ఎవరికో ఉండరు వీడియో. మీ ఫ్యామిలీ ఇక్కడ తాగు. ఏం కావాలి? లడ్డు తీసుకున్నాం కదా. టాయ్స్ కొనుక్కోవడానికి వచ్చిన. ఏం టాయ్ కావాలి? డాల్ కావాలా? టెడ్డీ బేర్ కావాలా? కాదు, నీకు కావాల్సిన అన్నీ అవే కదా. డాల్, టెడ్డీ బేర్. లేదా? అది అందరికి తెలుసులేను, మళ్ళీ చెప్పాలి. అందరు దొంగనాయలు పర్సనల్ షాపింగ్ చేస్తున్నారు. వీడియో తీస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాడ్ చూసారా అని, అమ్మ వీడియో వద్దురా పిల్లకి రా. కానీ అని రా. కానీ ప్రకాష్ ఓకే కానీ అక్కడ నుంచి మొత్తం ఇదంతా షాపింగ్ మాల్స్. తిరుపతికి వచ్చిన వాళ్ళకైతే ఇదంతా ఐడియా ఉంటుందిలే. జస్ట్ ఏదో వీడియో కోసం చూపిస్తాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి ఫ్రెండ్స్. వీడు ప్రభాస్ ఫ్యాన్ అని పాపం ఛత్రపతిలో శంఖం వేసుకెళ్ళా ప్రభాస్. అట్లాంటిది వీడియో వేసుకోవాలని ప్రయత్నించాడు, పాపం దొరకకున్నాయి. ఏదో ఒకటి తీసుకొని బొక్క పెట్టుకొని వేసుకోరు. ఇంటికి వేసుకునేది బాబు, నువ్వు ఇంటికి వేసుకునేది మెడకి వేసుకోమంటేవాడిని. ప్రభాస్ ఫ్యాన్ అని తెలియాలంటే ఆ మాత్రం లా ఉండాల శంఖం. 150 కాదు భయ్, అది 70 రూపీస్ అయితే తీసుకోలేకపోతే జావ్. అందరము షాపింగ్ చేద్దామని ఒక 8 మంది గంట సేపు కూర్చొని డిస్కస్ చేసి వచ్చినాం. వచ్చి చూస్తే ఒక్కునికి ఏం కొనాలో తెలియదు. ఆటి నుంచి ఇటు నుంచి ఆటికి పారాడింది షాపులు తిరిగిందే. మళ్ళీ నాకు ఇంతవరకు గంట అయింది, ఏం కొనాలో తెలియదు.
ఏమన్నంటే షాపింగ్ షాపింగ్ ఎలా రాడని నిద్ర వాళ్ళు చెప్పుకొని వచ్చినారు. ఏడి మన శశిధర్ రెడీ. ఈ చిన్న పిల్లలకి ఆడపిల్లలకి ఇవిరా ఈ నీకైతే సెట్ అవుతారా గణేష్ కరెక్ట్ చూడు యాది ఇట్లాంటి చూద్దామా. ఇదేంటి ఒకసారి ఇదని అతను పోయినా అది అంతకు పోయినా యాది కాడుతున్నా ఎవరు చెప్పను పదానికి కూడా అలా ఉందమ్మా లేకపోతే ఉందో ఇది బాగుంది కదా బాగుంది ఎందుకు బాగుందా అని చెప్పినావు. ఏంది బాబు ఈ బ్యాగ్ శివలో గుళ్ళు తీసావు మొత్తానికి సాధించినావు అంటే ఇప్పుడు మొత్తం అందరు కాలేజ్ మొత్తం తెలవాలను ఇంకా ఛత్రపతి అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకొక జీప్ ని రెంట్ కి తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇవాళకి వీడియో మొత్తం అంతే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.